ఆద్యంతాలు లేని అన్ని వైపులా వ్యాపించి ఉండి సమస్త సృష్టిని తనలో నింపుకున్న ఈశ్వరుని కనుగొనడం సాధ్యమా? శివునిలోనే సమస్త విశ్వం, అనేక వైరుధ్యాలు కూడా ఉన్నాయి. ఒకవైపు ఆయన్ను శ్వేత వస్త్రధరునిగా చెప్తారు, మరొక వైపు ఆయన్ను కృష్ణవర్ణంగా అంటే చీకటిగా వర్ణిస్తారు. ఈ సమస్త విశ్వానికి ప్రభువైన ఆయనకు కట్టు వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ఏమీ ఉండవు. రుద్రుడు, సుందరేశ్వరుడు, అఘోరుడు, భోలేనాథుడు అయిన ఆ పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారాన్ని గావించి శ్రీచక్రముపై కొలువై ఉన్న క్షేత్రం త్రిపురాంతకం. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతూ ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండల వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. ఈ త్రిపురాంతక వైశిష్ట్యాన్ని తెలియచేస్తున్నది శ్రీమతి దేశరాజ్ శ్రీవిద్య. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని నిత్యం రుద్రం వల్లవేస్తూ ఉంటాము. మహిమాన్వితుడు త్రిపురాంతకేశ్వరుడు త్రిపురాంతక గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని కుమారగిరిపై త్రిపురాంతకేశ్వరునిగా స్వయంభువుగా వెలిశారు. ఇక ఈ త్రిపురాంతక క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం. విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే 3 రాక్షసులను త్రిపురాసురులు అంటారు. వీళ్ళు తారకాసురుడు అనే రాక్షసుడి కొడుకులు. త్రిపురాసురుడు తండ్రి తారకాసురుని సంహారం కుమారస్వామిచే జరగడంతో ఈ త్రిపురాసురులు దేవతలపై పగబట్టి బ్రహ్మను గురించి ఘోర తపస్సును చేశారు. బ్రహ్మ వారి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమనగా వారు కామగమనం కలిగిన బంగారం, వెండి, రాగితో చేసిన 3 నగరాలను నిర్మించి ఇవ్వమని, అవి అంతరిక్షంలో తిరుగుతూ 1000 సంవత్సరాలకు ఒక్కసారి కలుసుకుంటూ ఉండేటట్లుగా, అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరు 3ంటిని ధ్వంసం చేయగలరో వారి వల్ల మాత్రమే మరణం కలిగేటట్లుగా వరం పొందారు. బ్రహ్మ ఆజ్ఞపై మయుడు వారికి అలాంటి నగరాలను ఒక్కొక్కటి యోజన విస్తీర్ణం ఉండేలాగా నిర్మించి ఇచ్చారు. తారకాక్షుడు బంగారం, విద్యున్మాలి వెండితో, కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను, మునులను బాధించడం ప్రారంభించారు. దేవతలు, మునులు పరమేశ్వరుని త్రిపురాసురుల బాధ నుండి కాపాడమని మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడు త్రిపురాసురులను సంహరించడానికి అపూర్వ రథం, బాణాలు అవసరము కనుక శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా ఆయన విశ్వకర్మకు ఆదేశమిచ్చి అపూర్వ బాణాలను సృష్టింపజేశారు. విశ్వకర్మ జగత్తు తత్వంతో గుర్రాలను, నాగతత్వంతో పగ్గాలను, మేరు శిఖర తత్వంతో ధనస్సును, వాసుకీ తత్వంతో వింటినారిని, సోమ, విష్ణు, వాయు తత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చారు. బ్రహ్మ రథసారథి అయ్యాడు. ఆ దివ్యరథాన్ని చూసి శివుడు ఎంతో ఆనందించి అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయలుదేరారు. ఎంత సంసిద్ధమైన త్రిపురాసుర సంహారం అత్యంత క్లిష్టమైనది. ఇక పరమేశ్వరుడు పరదేవతను ఆత్మలో ధ్యానించగా ఆ లీలా వినోదిని బాలా త్రిపుర సుందరిగా ఆవిర్భవించి శివుని ధనస్సులోకి ప్రవేశించింది. దీనికి ఋగ్వేదంలో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది. అదే అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విషే శరవే హంతబావు అహం జనాయ సమదం కృణోమ్య హం ద్యావా పృథివీ అవివేశ. అలా అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం ఎక్కుపెట్టాడు. దేవతలు అప్పుడు నమస్తే రుద్రమన్యవ ఇతోత ఇషవే నమః అంటూ
స్తుతించారు. త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలోకి చేరాయి. ఈ రుద్రబాణంతో అవి ఒకేసారి ధ్వంసమైనాయి. త్రిపురాసురులు మరణించారు. ఇలా బాలా త్రిపుర సుందరి అమ్మవారి సహాయంతో శివుడు త్రిపురాసుర సంహారం కావించారు. ఈ సంహారంతో దేవమునులు ఎంతో సంతసించి త్రిపురేశ్వరుణ్ణి స్తుతించారు. శివుడు బాలా త్రిపుర సుందరి దేవిని ఎంతగానో ప్రస్తుతించగా అమ్మవారు శివుడు ఎక్కడ ఉంటే తాను అక్కడే కొలువై ఉంటాను అని ఎంతో కృతజ్ఞతతో తెలుపగా రుద్రుడు సమాధి స్థితిలోకి వెళ్ళి వైఢూర్యలింగంగా ఆవిర్భవించారు. చిదగ్నికుంట సంభూత అయిన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి కుమారగిరికి దగ్గరలో ఒకప్పటి చెరువులో కదంబ వృక్షాల మధ్యలో బాలా త్రిపుర సుందరిగా వెలిసింది. నిర్గుణ శిలాభావంతో అమ్మవారు ఉత్తరాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ త్రిపురాంతకానికి ఆలయపు చెరువు కట్టపై ఒక నాగుల పుట్ట ఉన్నది. నాగదోషాలు ఉన్నవారు ఈ పుట్టకు పొంగళ్లను సమర్పిస్తారు. ఇందులోని పాము రాత్రిపూట అమ్మవారి చిదగ్న గుండం చేరి తిరిగి వస్తుందని భక్తుల నమ్మకం. గుండ్లకమ్మ నదికి తూర్పున కొండపై చంద్రమౌళీశ్వరాలయాన్ని భక్తులు సందర్శించవచ్చు. ఇక్కడ నృసింహబిలం అని ఒక బిలం ఉంది. దీని మార్గంగా ప్రయాణిస్తే కాశీని చేరుకోవచ్చు అని స్థానికులు చెబుతారు. కుమారగిరిపై స్వామి ద్వారం వద్ద ఉన్న భద్రుడు, వీరభద్రుడు, ఇక స్వామికి ఉత్తర వైపుగా ఉన్న సిద్ధేశ్వరి తల్లి ఢమరుకం చేతపూని భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడి నుండి శ్రీశైలానికి వెళ్లేందుకు బిలమార్గం ఉంది అని పూర్వం మునులు ఈ దారినే వినియోగించేవారు అని పురాణాల్లో పేర్కొన్నారు. శ్రీచక్ర ఆకారంలో నిర్మితమైన ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం మరెక్కడా కనిపించని కదంబ వృక్షాలతోనూ కొలువై ఉన్న అమ్మవారు ఈ త్రిపురాంతకేశ్వరుని సహితంగా భక్తుల కోరికలను తీరుస్తూ అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని అందరూ సందర్శించి పునీతులు కావాలి. ఈ అవకాశాన్ని కల్పించిన మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఆ త్రిపుర సుందరి సహిత ఈశ్వరానుగ్రహంతో గానం చేస్తున్నది చిన్నారి దేశరాజు మౌక్తిక. పా మా పా మా పా మా పా గమరి సని ని సాగరి గ మా పా మాగరి సరి గమరి సా స స పాదని సని సరి గ మ పా మ పగరి సరి గ మ పా పద పసని సని ద ప మ పా మాగరి సరి గ మాగరి గ మ పార్వతీ పతే సదా పలయసు శంభో పాద సరోజానందన తనాధీర విభో శ్రీ ప్రభో గర్విదధానవ భీకర శంకర దేవ దేవ గోక్షి రాభంగ కరమణ రూపకర కామాక్షి సే కామ్ రూపతే గురు గుహ పాగ పామా దా పద ని సా పాగ పామా దా పగ సరి పాగ పామా దా పద ని సా గ పామా గరి సా ని సా గ గ ప గ సా రి రి మా రి ని గ గ ప గ సా రి రి ని పా పా గ గ ప గ సా రి రి మా రి ని గ గ గ ప గ సా రి సా ని సా సోమస్కందం స్వానందకందం కామాక్షి సం కళ్యాణ
आश्रयामि गङ्गाधरन्तं गौरीसमेतं शृङ्गाररूपं श्रीसोमसूत्रं गङ्गाधरन्तं गौरीसमेतं गुरुगुहरूपम् आश्रयामि। మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.